వీక్షకులకు నమస్కారం. ఈ ఆషాఢ అమావాస్య ప్రత్యేకత, దానికి సంబంధించి ఎటువంటి పూజ చేసుకుంటే మంచిది, అలానే ఈ వచ్చే శ్రావణ మాసం యొక్క పూర్తిగా శ్రావణ మాసంలో చేయవలసిన ఈ వచ్చే పండగల్లో చేయవలసిన పూజలు కానీ, దానికి సంబంధించిన విధి విధానాలు కానీ ఎలా చేయాలి ఏంటి అనేది మనకి చెప్పడానికి మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు బమిడి అనంత శర్మ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. ఈ శ్రావణ మాసం వచ్చే వరలక్ష్మి వ్రతం అంటే మామూలుగా మనం శుక్రవారం, రెండో శుక్రవారము శ్రావణ మాసంలో ఏదో ఆ రోజున వరలక్ష్మి వ్రతంగా అందరూ చేస్తారు. మన ముత్తైదువులు కానీ వీళ్ళు మన తెలుగు మహిళలు, తెలుగు సాంప్రదాయంలో మనం అది బాగా వీళ్ళు చాలా నిష్టగా చాలా మంది వ్రతాలు నోములు చేసుకునే వాళ్ళు కానీ అందరూ ఈ వరలక్ష్మి వ్రతం అయితే ఖచ్చితంగా వాళ్ళు అందరూ చేయటం మనం ఇళ్లలో చూసాము. అయితే ఈ వరలక్ష్మి వ్రతం ఈ పూజా విధానం కానీ వ్రతం ఎలా చేసుకోవాలి? నువ్వు అడిగింది ఏమిటంటే వరలక్ష్మి వ్రతం ఆగస్టు 8వ తారీఖు శుక్రవారం నాడు వస్తోంది. దీనికి ఈ వరలక్ష్మి వ్రతం ప్రసిద్ధి ఏమిటయ్యా అంటే ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా అమ్మవారిని ఆరాధించాలి, ఆ లక్ష్మీదేవిని ఏ రకంగా కొలిస్తే ఇంటిల పాతి సుఖంగా ఉంటారో దానికి వివరణ ఏంటయ్యా అంటే రేపు 8వ తారీఖు వచ్చే వరలక్ష్మి శుక్రవారం నాడు ముత్తైదువులు 50 మంది అన్ని రకాల కులస్తులు, కులంతో పని లేదు, ప్రతి కులస్తులు ఆ ఆడవాడు ముత్తైదువులు అందరూ కూడా ప్రతి ఆ శుక్రవారం 4 శుక్రవారాలు చేయొచ్చు. కుదరని పక్షంలో ఒక వారం అడ్డు రావచ్చు, దానికి అయ్యో చెయ్యకూడదా అని రూల్ లేదు. 4 శుక్రవారాలు ఈసారి 5 శుక్రవారాలు వచ్చాయి కాబట్టి 5 శుక్రవారాలు కూడా శ్రావణ మాసం ముత్తైదులు చేయాల్సిన ఆచరణ పూజా విధానం పద్ధతి ఏమిటయ్యా అంటే ముందు రేపు 8వ తారీఖు వచ్చే వరలక్ష్మి వ్రతం శుక్రవారం నాడు ఈ ఆడవాళ్ళు తెల్లవారుజామునే 4 గంటలకల్లా బ్రహ్మ ముహూర్తంలో లేవటం, చక్కగా లేచి పసుపు ఇల్లు వాకలి శుద్ధి చేసుకోవడం, వాకట్లో ముగ్గేసుకోవడం, తులసమ్మ దగ్గర అన్నీ చేసుకుని చక్కగా అప్పుడు స్నానం చేయడం. స్నానం చేసి వాళ్ళకి ఓపిక లేని వాళ్ళు కాఫీ తాగొచ్చు. ఓపిక ఉండగలం అంటే మేము 10ంటికైనా మేము పూజ అయ్యాక తాగుతాం అంటే తాగొచ్చు. అంటే ఇక్కడ నియమనిష్టల్లో ఇదివరకట్ల కాలం మారిపోయింది. ఉండలేకపోతున్నారు, ఉపవాసం పాశ్చిత్యం చేయలేకపోతున్నారు కొంతమంది ఉండగలం వాళ్ళు ఉన్నారు. అక్కడ ప్రసిద్ధి ఏమిటాయి అంటే ఒక మండపం ఏర్పరచుకోవడం. మన దేవుడి మందిరంలో ఒక మండపం ఏమిటయ్యా మండపం అంటే ఎర్రని జాకెట్ పీస్ ఒక పీట మీద, ఆ పీట మీద పద్మం వేయడం, ఆ పద్మం మీద ఎర్ర జాకెట్ పీస్ వేయడం, దాని మీద బియ్యం వేయడం, ఆ బియ్యం మీద కలిసం. ఆ పద్మం దేంతో వేయాలంటారు? ముగ్గుతోటే. ముగ్గే నాన్న. బియ్యపిండి అని ముగ్గు రెండో బియ్యపిండి ఎక్కువ ప్రసిద్ధి. ఆ పద్మం వేడి ఆ పీట మీద ఎర్రని వస్త్రం ధరించి దాని మీద బియ్యం వేసి ఆ బియ్యం మధ్యలో ఓం పెట్టి ఆ ఓం మీద కలిసం పెట్టాలి. ఆ కలశ స్థాపన చేయాలి. కలశ స్థాపన అంటే కొబ్బరికాయ ఆ చెంబు మీద ముందు కలశం అంటే రాగి చెంబు పెట్టుకోవచ్చు, స్తోమతో నోళ్ళు వెండి చెంబు పెట్టుకోవచ్చు, పాపం ఇత్తడి చెంబు పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. ఆ కలశానికి 4 పక్కల బొట్లు పెట్టి అందులో ఇన్ని నీళ్లు పోసి ఇంత పసుపు కుంకం వేసి అక్షతలు వేసి రూపాయి కావనా ఏదో వేసి మామిడి కొమ్మలు పెట్టి మామిడి కొమ్మలు పెట్టి దాని మీద కొబ్బరికాయ పెట్టి ఆ కొబ్బరికాయకి పైన కలశం ఎర్ర జాకెట్ పీస్ మళ్ళా ఆ కలశం చక్కగా రవికే గుడ్డని కలశంగా పెట్టి స్థాపించి దాని మీద ఓ గులాబీ పువ్వు, చామంతి పువ్వు అక్కడ పెట్టి స్టార్ట్ అలంకరణ. ఇప్పుడు వరలక్ష్మీదేవి ఫోటోకి అలంకరణ చేసే బొమ్మలు కూడా వచ్చాయి. ఆ కలశానికే చక్కగా అలంకరణ చేసుకుని మన ముఖం చూసేటట్టుగా అలా కూడా పెట్టుకుని అలంకరణ చేసుకునే వాడు చాలా మంది ఉన్నారు. లేదు స్తోమత లేదు, కలశం మీద రవికలు కూడా పెట్టి దాని మీద పువ్వు పెట్టి అక్షతలు వేసి నమస్కారం చేసుకోవడం. అప్పుడు ఆ మండపం అంతా పూర్తయ్యాక అక్కడ పళ్ళు, కొబ్బరికాయ, పువ్వులు, సాంప్రదాయం, తోరం కట్టుకోవాలి కంపల్సరీ. ముందు తోరం కట్టుకున్నాక పూజ స్టార్ట్ చేసుకోవడం. వాళ్ళు అక్కడ ఏమిటండి అంటే స్టార్టింగ్ పూజ ప్రారంభంలో హరిద్రా గణపతిని తయారు చేసుకో. హరిద్రా గణపతి అంటే పసుపుతో చేసిన గణపతి. ఇప్పుడు ఏ పూజ అయినా, ఏ కార్యక్రమం అయినా, పెళ్ళైనా, గణపతిని ఆరాధించకుండా ఏ పూజ చేయకుండా ఏ శాస్త్రంలో ఎక్కడా లేదు. ఆయన్ని హరిద్రా గణపతి పసుపుతో చేసి ఓ తమలపాకు మీద ఆయన చక్కగా పెట్టి ఆ నెత్తి మీద బొట్టు పెట్టి ఈ నక్షత్రం వేసి నమస్కారం చేసుకుని అప్పుడు సంకల్పం చెప్పుకోవడం. సంకల్పం చెప్పుకుని అప్పుడు ఆ వరలక్ష్మి వ్రత నామాలు చదువుకుని వరలక్ష్మి వ్రత కథ చదువుకుని అక్కడ ముత్తైదులను కొంతమందిని కూర్చోబెట్టుకుని ఆ పూజ అంతా అయిపోయాక ఆ పూజా విధానం కథ అందరూ విన్నాక ఆ అక్షతల్ని ముత్తైదులందరి నెత్తి మీద వేసుకుని ఆ వాళ్ళకి వచ్చిన వాళ్ళకి వాయనం ప్రసాదం. వాయనంలో శనగలు
శనగలు. కంపల్సరీ. అలాగే పాయసం, బెల్లంతో చేసిన పాయసం అదొకటి. అలాగే ఇంకా పసుపు కుంకుమ అలాగే తప్పదు. జాకెట్ పీసు అలా ఎనమండుగురో తొమ్మండుగురో పిలుచుకుని అక్కడ ఉన్న ముత్తైదులందరికీ ఒక్కొక్కరికి వాయిన్ ఇచ్చుకుంటూ వాళ్ళతో పాదాలకి అన్నట్టు పాదాలకి వచ్చిన ముత్తైదుకి పాదాల పసుపు రాయాలి. ఆ ఇల్లాలు ఆ ఇంటి ఇల్లాలు పాదాల పసుపు రాసి బొట్టు పెట్టి గంధం రాసి అప్పుడు వాయినం చేతిలో పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని అక్షతలు వేయించుకోవాలి. అలాగే ఎంతమందిని పిలిస్తే అంతమందిని అలా చేసుకోవడం వల్ల ఈ 4 వరలక్ష్మి వ్రత ప్రసిద్ధి. వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండడం, భర్తకి ఏదైనా ఉద్యోగ ప్రాబ్లం ఉన్నా, అనారోగ్య ప్రాబ్లం ఉన్నా, పిల్లలు చదువు సంధ్యల్లో ఇబ్బందులు ఉన్నా ఇవన్నీ ఆ తల్లి కటాక్షిస్తుందని ఆ వరలక్ష్మి వ్రతం మహిమ, ఆ పార్వతీదేవి చెప్పిన కథ వృత్తాంతం ఇది. ఆ మహాతల్లి చేసి ప్రజలకి ఇప్పుడు మానవులకు వచ్చేసరికి ఈ విధానం పాటిస్తోందని శ్రావణ మాస విశిష్టత అంత గొప్పది. అందులో వరలక్ష్మి వ్రతం ఇంకా గొప్పదని చెప్పడానికి ఆస్కారం. చాలా సంతోషం.